ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో అయితే నేను మీకు ఈరోజు నుంచి తెలుగులో సైబర్ సెక్యూరిటీ కంటెంట్ అయితే మీకు ఫ్రీగా అయితే చెప్తాను అనమాట. మీరు దీనికోసం ఏం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఛానల్ని అయితే రిఫర్ చేయండి వాళ్ళకి. అదేవిధంగా మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సైబర్ సెక్యూరిటీ కంటెంట్ అనేది పూర్తిగా అయితే ఉచితంగా అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. దీంతో మీకు పీడిఎఫ్స్, అదేవిధంగా ఏదైనా బుక్స్ కానీ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసి ఇది జస్ట్ ఒక డెమో వీడియో అనమాట. ఈ డెమో వీడియోతో మీకైతే మొత్తం పూర్తిగా అర్థమవుతుంది అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఎలా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీలో ఎలా గ్రో అవ్వచ్చు, దీని శాలరీ ఎలా ఉంటుంది, ఇంకా దీంట్లో సిలబస్ అయితే ఏమేమి ఉంటాయి అనేవి అన్నీ కూడా నేను మీకైతే పూర్తిగా డీటెయిల్గా తెలుగులో అయితే నేను మీకు చెప్తానమాట. సో ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే ఒక షేర్ అయితే చేసేయండి. సో ఈరోజు కంటెంట్ అయితే ఇప్పుడు డెమో క్లాస్ అనమాట. ఈ డెమో క్లాస్లో ఫస్ట్ వచ్చేసి అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనే దాని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా మనం అయితే చూసుకుందాం. ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వటానికి సెక్యూరిటీ అంటారు కదా. ఈ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ అంటే ఏంటంటే సిస్టమ్స్ కానీ నెట్వర్క్స్ కానీ అదేవిధంగా డేటా ఉంటుంది, బిగ్ డేటాస్ అలాంటి పెద్ద పెద్ద వాటికి సెక్యూరిటీ ఇవ్వటాన్ని ఏమంటారంటే సైబర్ సెక్యూరిటీ అంటారనమాట. ఇది జస్ట్ ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా అనమాట. మనం తర్వాత చూసుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీలో పాత్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్రెషర్కి అయితే L1 అంటారు, మిడిల్ అయితే L2 అంటారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ అయితే L3 అండ్ ఆఫ్టర్ ఆర్కిటెక్చర్ ఆర్ మేనేజర్ అని ఇలా లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట సైబర్ సెక్యూరిటీలో. మీకైతే ఎంట్రీ లెవెల్లో నుంచి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఏదైనా సరే యాజ్ ఎ డెవలపర్, యాజ్ ఎ ఫ్రెషర్ ఏదైనా సరే మీరు ఫ్రెషర్గా వెళ్తే L1 నుంచి అలాగే వెళ్తారు కదా. సో ఈ ఎంట్రీ లెవెల్లో కూడా ఎలా ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సైబర్ సెక్యూరిటీ టెక్నీషియన్, ఐటీ ఆడిటర్ ఆర్ ఇన్సిడెంట్స్ అనలిస్ట్గా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. నేను మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే నేను మీకు ఈ డెమో వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. తర్వాత ఇదైతే మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఈ పాత్ అయితే ఎలా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ అంటే 0 to 2 years ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఎంట్రీ లెవెల్ అంటారు. సైబర్ సెక్యూరిటీలో మాత్రం నేను కన్సిడర్ చేస్తున్నాను, బయట జాబ్స్ గురించి నేనైతే చెప్పట్లేదు. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే 1 నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని L2 లెవెల్గా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా 3+ ఆర్ 5+ years ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని సీనియర్ లెవెల్ ఆర్ L3 లెవెల్గా కన్సిడర్ చేస్తారనమాట. ఇంకా 10+ years 14+ years ఎక్స్పీరియన్స్ ఉంటే సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్గా మీకు పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కంపెనీస్లలో. అదేవిధంగా ఈ నేను ఏదైతే చెప్తాను అనుకుంటున్నారు మీరు చెప్పిన దాన్ని కనుక మీరు కనుక ఫాలో అయితే మీరు ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో వీటిలన్నింటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు లింక్డ్ఇన్లో, ఇండీడ్లలో సపరేట్గా మీకు పోస్టులు అయితే ఉంటాయన్నమాట. జాబ్ రోల్స్ అయితే సపరేట్గా ఉంటాయి. మీరు ప్రతిదానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం చెప్పే కంటెంట్తో ఒక్క జాబ్కి కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ సైబర్ సెక్యూరిటీ నేను చెప్పే కంటెంట్. ఇది ఓన్లీ కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏంటంటే ఇది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే నేర్చుకోవాలని అనుకుంటారు. కాదండి, ఇది ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఏ బ్రాంచ్ ఏ స్ట్రీమ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. అందరికీ సింపుల్గా అర్థమవుతుంది. ఇది నాన్ కోడింగ్ అండి, పూర్తిగా నాన్ కోడింగ్. దట్టు నేను మీకు ఈ కంటెంట్ అయితే మీకు తెలుగులో అయితే ప్యూర్గా అరటిపండు వచ్చినట్లుగా మీకైతే మొత్తం చెప్తారనమాట. ఇది ఓన్లీ డెమో క్లాస్ మాత్రమే. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి అయితే నేను మీకు క్లాసులు అయితే స్టార్ట్ చేస్తాను. మీకు అబ్రివేషన్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక కెరీర్లోకి వెళ్తుంటే ఆ కెరీర్లో కొన్ని టెక్నికల్ వర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టెక్నికల్ వర్డ్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ టెక్నికల్ వర్డ్స్ కోసం అయితే నేను కొన్ని మీకు అబ్రివేషన్స్ అయితే ఇచ్చాను. ఆ అబ్రివేషన్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. డైరెక్ట్గా డ్రైవ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని మీరైతే సేవ్ చేసేసుకోండి. అవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. కమింగ్ టు ద పాయింట్, అండ్ ఇందులో శాలరీ గ్రోత్ అనేది మీకు
యాజ్ ఎ ఫ్రెషర్గా 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. డెవలపర్కైనా అంతే, దీంట్లో అయినా అంతే. కానీ ఇందులో వచ్చేసి మీకు గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి మీకు శాలరీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఇంకా రాబోయే ఒక 10 years 15 yearsలలో దీని యొక్క ఇండస్ట్రీ కూడా 15% అయితే పెరుగుతుంది. సో అందుకే నేను మీకైతే సైబర్ సెక్యూరిటీ కెరీర్ అయితే ఎంచుకోమని చెప్తాను. మీరు చూస్తున్నారు ఏఐ వస్తుంది, ప్రోగ్రామర్స్ యొక్క జాబ్స్ అన్ని పోతాయి అంటున్నారు. కానీ ఆ ఏఐ వల్ల అయితే ఈ జాబ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఖచ్చితంగా మాన్యువల్గా మనం ఇన్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్స్ అయినా ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్స్ మాన్యువల్గా కంపల్సరీ చేయాల్సిందే. సో దీనికైతే మ్యాన్ పవర్ అయితే ఖచ్చితంగా అవసరం. సో మీరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాత్రలోకి రావడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి దీని యొక్క కోర్స్ ప్రైస్ అయితే నేను మీకు ఒక ఉజ్జాయింపుగా ఎగ్జాంపుల్గా హైదరాబాద్లోనే చెప్తున్నాను. జస్ట్ 10,000 ఉందండి దీని యొక్క కోర్స్ ప్రైస్ అయితే. కానీ నేను మీకైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా దట్టు తెలుగులో అనమాట. సో ఇదైతే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ కోర్స్ని ఎవరు చూస్తారంటే ఇప్పుడు ఎవరైతే డిగ్రీలో జాయిన్ అయ్యి ఏదైతే కోర్సు అదే ఏ పాత్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ ఎవరైతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏ పాత్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కూడా ఖచ్చితంగా చూడండి. ఆర్ బీటెక్ ఎనీ స్ట్రీమ్ ఎనీ కోర్స్ ఏదైనా చేస్తున్న వాళ్ళైనా సరే, ఎటు వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకు సిలబస్ ఏ విధంగా ఉంటాయంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అండ్ నేను మీకు టూల్స్ కూడా, డెమో టూల్స్ కూడా ఎలా వర్క్ అవుతాయి, రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా మీకు నేను చెప్తాను. అదేవిధంగా సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఇస్తానండి ఇంటర్వ్యూకి. మీకు అవి అయితే చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫ్రీ సర్టిఫికేషన్ గైడెన్స్ కూడా ఎలా చేసుకోవచ్చు, ఈసీ కౌన్సిల్ నుంచి ఒక ఫ్రీ సర్టిఫికేషన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్ ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను. అదేవిధంగా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ వర్షన్ 12 కోర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా నేనైతే ఫ్రీగా ఇస్తాను. అదేవిధంగా వెబ్సైట్ల గురించి వాటి గురించి కూడా మీకైతే ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో ఇదైతే మీకు టోటల్ డెమో క్లాస్ అనమాట. మీరైతే ఇది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో నేను మీకైతే ఈ డెమో క్లాస్లో అయితే నేను మీకు అయితే చాలా వరకు చెప్పేశాను. అసలు సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, పాత్ ఎలా ఉంటుంది, దాంట్లో లెవెల్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రెషర్కి ఎంత శాలరీ ఉంటుంది. ఇది నాన్ కోడింగ్, సింపుల్గా నేర్చుకోవచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. దట్టు నేను తెలుగులో చెప్తాను కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. సో మీరైతే సింపుల్గా నేర్చుకోవచ్చు. సో మీరైతే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో కొన్ని డెఫినేషన్స్ అయితే ఇస్తాను. ఆ డెఫినేషన్స్ అయితే మీరు బట్టి పడతారో ఎలా పడతారో బట్టి పట్టేసేయండి. అవైతే ఖచ్చితంగా టెక్నికల్ వర్డ్స్ అనమాట. సో అది ఇవి అర్థమైతేనే తర్వాత కూడా అర్థమవుతాయి. సో డెఫినేషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు నేర్చుకోవాలి. ఓకే, మీరైతే ఇది నేర్చుకుంటే మాత్రానికి చాలా అంటే చాలా వేస్లో ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. యాజ్ ఎ సెక్యూరిటీ అనలిస్ట్గా, పెంటరేషన్ టెస్టర్గా, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అనలిస్ట్గా, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. టెక్నీషియన్, ఐటీ ఆడిటర్గా, ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీరైతే కంపల్సరీ ఇదైతే లైక్ చేయండి. అదేవిధంగా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను నేను మీకు. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.